ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు ఏజ్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె. నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. అనునిత్యం ప్రేక్షకులు ఎన్నో సందేహాలను కలిగి ఉంటారు. వాటన్నిటిని నివృత్తి చేసే ఏకైక కార్యక్రమమే భక్తి టీవీ నిర్వహిస్తున్నటువంటి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తి టీవీ ప్రేక్షకులు వారికి కలిగిన సందేహాలను ఉత్తరాలు, ఈమెయిల్స్ ద్వారా మాకు రాసి పంపిస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో వాటిని నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. గుడివాడ నుండి వసంతరావు గారు పంపించారు. గణపతి ముందు గుంజీళ్లు ఎందుకు తీస్తారు అని అడుగుతున్నారు. గుంజీళ్లు తీయడం జైన బౌద్ధ సంప్రదాయాలు మన దేశంలో ప్రవేశించిన తర్వాత వచ్చిన ఒక ఆచారంగా చాలామంది భావిస్తున్నారు. సనాతన ధర్మంలో సాముద్రి శాస్త్రం పెద్దవైనటువంటి చెవి తమ్మెలను విజ్ఞానానికి, వివేకానికి సూచనగా చెప్పింది. శరీరంలో ఒక్కొక్క అవయవం ఒక్కొక్క విషయాన్ని మనకు స్పష్టపరుస్తుంది. పెద్దవైనటువంటి చెవి తమ్మే మనలో ఉండేటటువంటి విజ్ఞాన ధారను, తృష్ణను చూపిస్తుంది. దోషం చేసి ఉంటే చెవి పట్టుకుంటాం. బౌద్ధ జైన ధర్మాల కంటే కూడా సనాతనంగా, ప్రాచీనంగా ఈ దేశంలో సంధ్యావందన ప్రక్రియ చేసే సమయంలో కూడా ఇలా రెండు చెవులు పట్టుకొని చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెబుతూ ఇలా రెండు చెవులు పట్టుకోవడం కానీ, ఇలా రెండు చెవులు పట్టుకోవడం కానీ, లేదా ఒక చెవి ఇలా పట్టుకోవడం కానీ, మూడు విధాలుగా నిత్యము సంధ్యావందన క్రియలో కూడా చెవులు పట్టుకోవడం ఆచారంగా ఉంది. కేవలం గణపతి ముందు మాత్రమే కాదు, ఇలా చెవులు పట్టుకోవడం ఇలా నిత్యము కూడా సంధ్యావందనంలో ఒక ప్రక్రియలో మనం గమనించవచ్చును. నేను అహం భో అభివాదయే, ఈ గోత్రం, ఈ ఋషులు, ఈ ప్రవర, ఈ శాఖ అధ్యయనం చేసేటటువంటి నేను నమస్కరిస్తున్నాను అని చెప్పే ఆ సందర్భంలో చెవులు పట్టుకోవాలి. ఈ చెవులు పట్టుకొని నిలుచుని కూర్చోవడం, కూర్చుని నిలుచోవడం గుంజీళ్ళు అంటున్నారు. ఓ బుజ్జ వెంకయ్య నీ బంటు నేనయ్య ఉండాళ్ళ వీరికి దండు పంపు కమ్మని నడవైన కడవ అంచు పప్పైన బొజ్జ నిండా తిని చేరి కుడుతూ అని చెబుతూ ఇలా 21 సార్లు గుంజీళ్లు తీయాలి. అవలాసుడు అనే రాక్షసుడు ఆవలింతలోంచి పుట్టాడు. వాడిని జీర్ణం చేసుకునే నిమిత్తమే గణపతి మింగివేశాడు. అందుకని వాడి కోసమని మనం ఇంకా చాలా కథలు ఇలాంటివి ఈ లోకంలో ఉన్నాయి. పౌరాణిక ప్రపంచంలో, గణేష పురాణంలో, ముద్గల పురాణంలో ఇలాంటి కథలు పెక్కు చెప్పబడి ఉన్నాయి. అయితే గణపతి మనకు బుద్ధినిచ్చేటటువంటి వాడు. మనం కాయిక, వాచిక, మానసిక త్రివిధములుగా తెలిసి తెలియక, జ్ఞానతో అజ్ఞానతో వా విరసి 6 విధాలైనటువంటి తప్పులు చేస్తూ ఉంటాం నిత్యము. ప్రతి నిమిషంలో కూడా, ఎప్పుడూ కూడా. జాయసే చేత్ కర్మణస్తే అంటుంది భగవద్గీత. ప్రతి నిమిషం కూడా మనం కర్మ చేస్తూనే ఉంటాం. ఆ కర్మ సుకృతమో దుష్కృతమో. కాబట్టి ఈ పాపాలన్నీ కూడా అపరోధనార్థం తొలగించుకునే నిమిత్తమై ఏం చేయాలి? చెవులు పట్టుకోవాలి అంటారు. ఈ చెవులు పట్టుకొని అలా మోకాళ్ళ పైన కూర్చున్నాము అంటే మనల్ని మనము ఆ పరమేశ్వరులకు సమర్పించుకున్నాము అని అర్థం. మోకాళ్ళ మీద కూర్చున్నాను, ఇంకా నేను నీకు సరెండర్ అయిపోయాను ఆంగ్లంలో చెప్పాలి అంటే, లేదా నేను నీకు నీ నియంత్రణలోకి వచ్చేసాను అని చెప్పాలి. అందుకనే కూర్చోవడం, ఆ వెంటనే మళ్ళీ నిల్చోవడం, మళ్ళీ కూర్చోవడం, ఇది గుంజీళ్ళు. కేవలం గణపతి ముందే కాదు, నిత్యము కూడా ఉంటుంది, ఎప్పుడూ చేయవలసింది. జ్ఞానానికి ప్రతీక. మనలో ఉండేటటువంటి అహంకారము, అజ్ఞానము తొలగించుకునే నిమిత్తమై ఇలా పట్టుకోవాలి. చెవి తాగదీస్తే జ్ఞానం వస్తుందా అని కాదు, రావాల్సింది మనస్సుకి. అందు నిమిత్తం ఇలా పట్టుకోవాలి. గురుగారు, మరో ప్రశ్న చూద్దామండి. ఉయ్యూరు నుండి లక్ష్మీ ప్రభు గారు పంపించారు. ఏ ఏ మాసాలలో శుభకార్యాలు చేయకూడదు అని అడుగుతున్నారు. చేయకూడని మాసాలు సామాన్యంగా శూన్య మాసాలలో శుభకార్యాలు చేయకూడదు. సంవత్సరంలో 12 నెలలలో 2 నెలలు శూన్య మాసాలుగా చెప్పబడ్డాయి. ఒకటి ఆషాఢ మాసం, రెండవది పౌష్య మాసం. ఈ 2 మాసాలలో శుభకర్మలు నిషిద్ధము అంటుంది ధర్మం. అలాగే అధిక మాసం కూడా. అసంక్రాంతి మాసే ద్విసంక్రాంతి మాసే అధిక మాస. ఏ నెలలో సంక్రాంతి ఉండదో,
ఏ నెలలో 2 సంక్రాంతులు ఏర్పడుతున్నాయో ఇలాంటి వాటికి అధిక మాసము అని పేరు. సౌర అంటే సూర్యమానము, చాంద్ర అంటే చంద్రమానము. ఈ 2 మానాలకు ఒక 23-24 రోజుల తేడా వస్తుంది. ఈ తేడాను 5 సంవత్సరాలలో 2 సార్లు చొప్పున సరిచేస్తూ ఉంటారు గణిత శాస్త్రవేత్తలు. ఈ రెండింటిని సమాన ప్రమాణాలు తీసుకెళ్తూ ఉంటారు. జ్యోతిషం చెప్పిన నిబంధన ఇది. ఆ నిబంధనను అనుసరించి ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి అధిక మాసం ఏర్పడుతూ ఉంటుంది. సందర్భం వచ్చింది కాబట్టి అమ్మాయి చెబుతున్నాను, వచ్చే సంవత్సరం మన్మథనామ సంవత్సరంలో ఇలా అధిక మాసం రాబోతున్నది. ఆషాఢ మాసం అధిక మాసం. అలా అధిక మాసం వచ్చినప్పుడు, అలాగే సూర్యుడు మిథున రాశిలో ఉన్నప్పుడు, ధనురాశిలో ఉన్నప్పుడు, అంటే పౌష్యమాసము ఆషాఢ మాసం, ఈ 2 మాసాలలో శూన్య మాసములు శుభకర్మలు ఆచరించకూడదు. అలాగే ధను పౌష్యం, మీన చైత్రం ఇంకా కూడా చెప్పబడ్డాయి. అది ఆయా కర్మలను అనుసరించి ఉంటాయి. వివాహమా, ఉపనయనమా, 21వ రోజా, లేక అన్నప్రాశనమా, శుభకర్మ ఏది అనే దాన్ని బట్టి కూడా ఏ నెలలో చేయకూడదు, ఇవన్నీ కూడా వేరువేరుగా చెప్పబడి ఉన్నాయి. వీటన్నింటి గురించి కూడా మనం సంక్షిప్తంగా లేదా సమగ్రంగా తెలుసుకోవాలి అంటే కాలామృతం అనే గ్రంథం ఉంది. 7 బిందువులతో ఉంటుంది. సుమారుగా 300 శ్లోకాలు. ఈనాటి కాలంలో తాత్పర్యంతో కూడా లభిస్తుంది. కాబట్టి కాలామృతం చదివితే లేదా చూస్తే ఇవన్నీ సవివరంగా తెలుస్తాయి. ప్రశ్నకు సమాధానం మట్టుకు ఆషాఢమాసం, పౌష్యమాసం, అధిక మాసం, ఇది సమాధానం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.